మూక పంచశతి పాదారవింద శతకం 81వ శ్లోకం. నమస్తే సంసేవ్యే సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వస్త్రీషు లలిత విపంచీకరరవైః భవంత్యా బిందానో భవ గిరికులం జృంభితతయమో బలద్రోహి మాతశ్చరణపురహుతో విజయతే. అమ్మ కామాక్షి, నిరంతరము దేవతల స్తుతులను అందుకుంటూ దేవతాస్త్రీ మనోహర గానముతో వారి నాదములతో ధ్వనులతో నీ పాదములు సేవింపబడుతున్నాయి. ఒకవేళ దేవేంద్రుడు నీ పాదముగా అమరలేదు గదా, ఎందుకంటే సంసారమనే ఈ పర్వతమును దేవేంద్రుడు మాత్రమే వజ్రాయుధంతో పిండి చేయగలడు గదా. వసంత భక్తానామపి మనసి నిత్యం పరిలదసద్ఘనఛాయాపూరం శుచిమపి నృణాం తాపసమనం నఖేందుజ్యోత్స్నాభి శిశిరమపి పద్మోదయకరం నమామ కామాక్ష్య చరణమధికాశ్చర్యకరణం. అమ్మా, నీ పాదపద్మములు వసంతకాలంలో భక్తుల మనసులో కొలువై, వర్ష ఋతువుల్లో నీలమేఘ ఛాయలో ఉండి, గ్రీష్మ ఋతువుల్లో తాపములను హరిస్తూ, శిశిర ఋతువులో చల్లని వెన్నెల కాంతిని చిందిస్తూ, శరత్కాలంలో పద్మములను వికసింపజేస్తూ, ఋతువులకు వేరైన నీ ధర్మం భక్తరక్షణయే. కవీంద్రాణం నానాభణితి చిత్రీకృతవచ ప్రపంచ వ్యాపార ప్రకటన కలకౌశలనిధి అధ కుర్వార్నిభ్రం సనక భృగుముఖ్యైర్మునిజనై నమస్యా కామాక్ష్య చరణపరిమేష్టి విజయతే. జగదంబ పద్మాసనానీయుడైన బ్రహ్మదేవుడు అనేక రకములుగా అనేక గుణముల్లో సృష్టి రచన చేయటం, చతుర్ముఖులతో వేద పఠనం చేయటం, పద్మాసనాసీనములైన నీ పాదములు కరుణాకటాక్షముల చేతనే కదా. భవత్యా కామాక్షి స్ఫురత పదపంకేరుహ భువాం పరాగాణాం పూరై పరివృత కలంక వ్యతికరైః నతానామామృష్టే హృదయ ముకురే నిర్మలరుచి ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. మాతా నగరాజసుతి, భక్తుల నీ చరణములను నమస్కరించినప్పుడు వారి హృదయములపై దర్పణంపై ఉన్న ధూళిని నీ పాద రజము చేత శుద్ధిపరుస్తావు. అప్పుడు నీ పవిత్ర రూపమును వారి హృదయములని అద్దములతో ఎంతో స్పష్టముగా ద్యోతకమవుతున్నది. తవ త్రస్తాం పాదాత్కిసలయ మరుణ్య తరమగతా పరం రేఖా రూపం కమలముమేవాశ్రిత మభాత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశ్యో వాసో వా శరణగమనం వా నిజరిపోః. మాత, లేత చిగురుటాకులు సుందర పద్మములు నీ పాదముల ధూళికి తట్టుకొనలేక చిగురుటాకేమో తాను వెళ్ళిపోయి అరణ్యములో దాక్కున్నది. కానీ పద్మమేమో తనను నీ పాదములకు ఛాయగా భరించి నీ పాదములను తన శిరస్సుపై ఉంచుకున్నది. గృహీత్వా యథార్థం నిగమవచసాం దేశీ కృపా కటాక్ష కర్జ్యోతి శమిత మమతా బంధతమసా యతంతే కామాక్షి ప్రతిదివస మంత్రదృఢైత్యం ద్వితీయం పాదాబ్జం సుకృత పరిపాకేన సుజన. మాతా, గురువు యొక్క ప్రకాశమైన కాంతి శిష్యుని అజ్ఞానమని చీకటిని పటాపంచలు చేస్తుంది. ఆ జ్ఞానులైన గురువులు మాత్రం నీ పాదములనే తమ గురువుగా భావించి వదలక తమ హృదయంలో నిలుపుకుంటారు. జడానామప్యంబ స్మరణ సమయే తవ చరణయో భ్రమర్మందాక్ష్మా భ్రూద్గమ ఘుమిత సింధూ ప్రతిభట ప్రసన్నా కామాక్షి ప్రసభ మదర స్పందనకరా భవంతి
స్వశ్చంద్రం ప్రకృతి పరిపక్వా భణితయా. అమ్మ, చదువు సంధ్యలు లేని మందమతులైతే నీ పాదములను ఆశ్రయించినంత మాత్రమున అనంతమైన కావ్య పటిమను పొందగలుగుతారు. ఆ కావ్య సంపద ఎటువంటిదంటే క్షీర సముద్ర మదన సమయంలో ఆవిర్భవించిన అమృతం వంటి తీయనిది. వహన్నాప్యశ్రాంతం మధుర నీనదం హంసకమాసౌ తమేవాధ కర్తు కిమిత యతతే కేళీగమనే భవన్యైవానందం విదధదపి కామాక్షి చరణౌ తవ ధ్యాప్తాద్రోహం భగవతి కిమేవం వితనుతే. అమ్మా, నీ చరణముల అందరులు తమ సవ్వడితో నీకు ఆనందాన్ని కలుగజేస్తుంటే అదే అందలు సవ్వడి హంసనడకలు తిరస్కరిస్తున్నట్లు నీ అవే పాదములు శివునకు మోదమును కలిగిస్తుంటే మరొక పక్క అవి సంసార బాధలను తొలగిస్తూ ఉన్నాయి. యదత్యంతం తం యాత్యులసగతి వార్తాస్యాపి శివే తదేదత్ కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటై సంఘటిం కథమివ సురోగన్య సవాతే మునీంద్రాణం ఆస్తే మనసిన కథం శుచిచీసితే. అమ్మ, ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. సున్నితమైన మృదువైన నీ పాదములను నీకు పాద నమస్కారములు చేసేటప్పుడు దేవతలు కిరీటములు మణులు అనే రాళ్ళు ఒరిపిడిని ఎలా భరించావమ్మా? ఆ ఒరిపిడిని భరిస్తూ కూడా వారి హృదయంలో సంచరించటం మాత్రం నీకే తగును. మనోరంగే మత్కే విబుధ జన సమ్మోద జనని సరాగవ్యాసంగం సరస మృదు సంచార సుభగ మనోజ్ఞ కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణర్మంజీరా తే చరణయుగళి నర్తకవధూ. అమ్మ, నీ పాదయుగళి ఒక అద్భుతమైన నాట్యగత్య. ఆ పాదముల జంట నా మనస్సును ఒక రంగస్థలముగా చేసుకొని దేవతా సమూహమునకు జ్ఞానమును సంతోషప్రదమైన మనోహరమైన నీ అందల సవ్వడి ప్రతిధ్వనిస్తుంటే ఒక అద్భుతమైన నాట్యమును ఆవిష్కరించాలి. పరిశర్వాన్ మాతా పశుపతి కపటం చరణరాట్ వరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటం భవాక్యే పాదోధౌ పరిహారతి కామాక్షి మమత పరాధీనత్వం మే పరిముషిత పాదోజమహిమమ్మ. నీ చరణములు పద్మములు ప్రకాశములు స్వంతగా చేస్తున్నవి. అట్టే పాదములు మమత్వముతో పూర్తిగా నిండిపోయిన నా హృదయమును శుద్ధపరచుగాక. వేదములచే సర్వదా కీర్తింపబడినవి మునీశ్వరుల హృదయములో స్థిరమైనవి నీ పాదపద్మములు. ప్రసూన్యై సంపార్కాధమరత తరుణీ కుంతల భవై అభీష్టానాం దానాధనీ శమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కాంకేళీ ప్రసవ జనకవిత్వా చ శివే త్రిధా దత్తైవార్తం సురభిరితి పాదో గిరిసుతే. ఓ కామాక్షి, నీ పాదములను దేవతా స్త్రీలు సిగల్లో అశోక పుష్పములు సృష్టించిన వారి కోరికలను తీర్చి వారికి నిత్య పరిమళవంతముగా చేయటం, కామధేనువుల వలె కోరికలు తీర్చటం మొదలైన ప్రక్రియ వలన ఆ దేవతా స్త్రీలకు సురభి అగుచున్నవి. మహామోహస్థైన వ్యతికర భయాత్ పాలయతి యే వినిక్షిప్తాం స్వస్నిన్న జజన మనోరత్నమునీశం నరాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షి తరసా కిమేవం పాదౌ సో కిసలయ రుచిచారయతి తే. అమ్మ, జ్ఞానులు మోహమనే దొంగతన హృదయమును రత్నమును దొంగిలిస్తాడేమో అనే భయముతో దాన్ని నీ పాదముల పెట్టెలో దాచారు. ఆ రత్నము పట్ల జగన్మాత ఎంతో అనురాగము పెంచుకున్నది. ఇంతకంటే వారు కోరుకునేది ఏముంటుంది తల్లి? సదా స్వాంధుంకారం విషయలహరీ శాలీకటికా సమాస్వాద్యాశ్రాంత
శాంతం హృదయ కుశపోతం జననీ మే కృపాజాలే పాలే క్షణమహిషి కామాక్షిరభసాత్ గృహీత్వా రుంధిధారస్తవ పదయుగే పంజరపుటే. మాతా త్రినేత్రుని దేవేరి నా అనసు అనే చిలుక ఇహభోగములను అలవాటు పడి ఆ గింజలను తిని తిని ఆయాసపడుతున్నది. ఆ చిలుకను నీ కరుణతో వలలో బంధించి నీ చరణ పంజరములో కదలకుండా ఉంచు. ధునానాం కామాక్షి స్మరణలవమాత్రేణ జటిమ జ్వర ప్రౌఢిం కూఢస్థితి నిగమ నైకుంజ కుహరే అలభ్యం సర్వేషాం కతిచన లభంతే సుకృతిన చిరాధన్విష్యంతస్తదచరణ సిద్ధౌషధమిషం. జగన్మాత, నేను అనేక విషజ్వరములతో బాధపడుతున్నాను. దానిని దివ్య ఔషధంలా నీ పాదములే. ఔషధములు నా హృదయమనే అరణ్యంలో దాగి ఉంది. దాన్ని వెదికి బయటకు తీసి సేవించినప్పుడే నా వ్యాధులు నయమవుతాయి. రణస్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మదితమిమిరాభ్యాం నకరుచా విధేయాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం. నమస్తే పాదాబ్జాం నలిన మృదులాభ్యాం గిరిసుతే. అమ్మ కామాక్షి, సుందరమైన మధురమైన అందెల సవడితో జ్ఞానుల హృదయములలో వసిస్తూ నఖకాంతులచే అజ్ఞానమును పాలద్రోలుచు తన పతిదేవుని ఈశ్వరునిచే ఓ భాగమును భద్రపరుచుకున్న నీ పాదములకు ప్రణమిల్లుతున్నాను. సురాగే రాకేందు ప్రతినిధిముఖే పర్వతసుతే చిరాలభ్యే భక్త సమధన జననాం పరిషద మనోభృంగ మత్స్య పద కమలయుగ్మే జననీ తే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం. జననీ, త్రిపురములను కూల్చిన ఈశ్వరుని దేవేరి, మత్సలేని పౌర్ణమి చంద్రబింబములను పోలిన ముఖము గల మాత, గిరిరాజపుత్రి, ఇంద్రియములను శమధమాదులను జయించిన వారికి మాత్రమే లభ్యమగు నీ పాదపద్మములలో నా మనస్సు తుమ్మెదవలై విహరించుగాక. శివే సంవిద్యేపే శశి సకలచూడ ప్రియతమే శనిర్గస్త్వా జిత సుఖవరేభ్యో గిరిసుతే యతంత్యే సంత్యత్యే చరణ నలినాళానయుగళే సదా బుద్ధిం చిత్త ప్రమథకరి యుధాం దృఢతరం. మాత, బాలచంద్రుని శిరస్సును ధరించిన నీ అతి మెల్లని పాదచరణములను ఇంద్రవాహనమైన ఐరావతమును సైతం నివ్వెరపరిచి కామాక్షి జ్ఞానమునే బలమైన తాళ్లతో మదపు టేనుగుల వంటి తమ మనస్సును నీ పాదములకై గుంజులకు కట్టివేస్తారు. యశస్సూతే మాతార్మధుకరవితాం పక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాశం పదయతే నతాం ప్రాసగ్రంథి శిథిలమపి కిం న కురుతే ప్రసన్న కామాక్ష ప్రణతి పరిపాటి చరణయో. ఓ కామాక్షీదేవికి పాద నమస్కారములు చేసిన వారికి లభించినది ఏమైనా ఉంటుందా? చిరయశస్సు, కవితా పటిమ, పరిపక్వమైన మనస్సు, మోహమనే పాశములను తొలగించుటకు ఇలా ఆ తల్లి కరుణిస్తే ఏమైనా చేయగలదు. మనీషా మహేంద్రి కుకుభమమివతే కామపీదసాం ప్రధాతే కామాక్ష్యా శరణతురుణాదిత్యకిరణ. యదీయే సంపర్కే ధృతరసమరందా కవయుతాం పరిపాక్యం దత్తే పరిమళమతి సూక్తి నళిని. కామాక్షీదేవి పాదములు ఉదయిస్తున్న సూర్యకిరణములు. అవి తూర్పు కొండలలో ఉదయించి బుద్ధిని వికసింపచేసి తద్వారా వికసించిన బుద్ధి నుండి మధురమైన కవితాధారలు వర్షింపచేస్తాయి. పురా మారారాతి పురమ జయదంబే స్తవ శక్తే ప్రసన్నాయాం సత్యాం
తుహీనశైలేంద్రతనయై అతస్తే కామాక్షి స్ఫురతు తలసా కాలసమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళం. అమ్మా నగరాజపుత్రి కామాక్షి, ఈశ్వరుని నిన్ను అనేక స్తోత్రములు స్తుతించి నీ కరుణను పొందిన తర్వాతే త్రిపురములను కూల్చివేశాడు. జగన్మాత, అలాగే నా ప్రాణత్యాగ సమయంలో నీవు నీ చరణమును ప్రకాశింపచేస్తేనే కదా నేను నా పాదములను ఐక్యమవగలను. పదద్వందం మందం గతిషు నివసంతం హృది సంతం గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరిభృతే జనానామానందం జననీ జనయంతీం. ప్రణమతాం త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. జననీ కామాక్షి, మెల్లగా సంచరిస్తూ సత్పురుషులను హృదయంలో వసిస్తూ వేద సంచారిణైన శరణన్న భక్తులకు కరుణించే నీ పాదములు నిత్యం సాష్టాంగము ప్రణమిల్లుతున్నాను. ఇదం యా కామాక్ష శరణనలి స్తోత్రశతకం జపే నిత్యం భక్త్వా నిఖిల జగదాహ్లాదజనకం. సా విశ్వేషాం వంద్యం కవిలోకైకతిలకః చిరం భక్త్వా భోగ పరిణమతి చిద్రూపకలయ. సకల జనులకు ముక్తిని ప్రసాదించే ఈ పాదారవింద శతకమును భక్తితో జపించేవారు ఈ లోకములలో అందరిచే నమస్కరింపబడతారు, కవీశ్వరులుగా సుప్రసిద్ధులవుతారు. భోగభాగ్యాలను పొంది అమ్మ పాదారవిందములలో ఐక్యమవుతారనేది తథ్యం సత్యం. ఓం.